జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం పుస్కుపల్లి క్వారీలో అక్రమ వసూళ్ల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇసుక తరలించే లారీల నుంచి ఒక వాహనానికి 3,000 నుంచి 4,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు వందల సంఖ్యలో లారీలు రాకపోకలు సాగిస్తుండటంతో ఈ వసూళ్లు రోజుకు లక్షల్లో, నెలకు కోట్లలో ఉంటాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వసూళ్లకు అధికారిక రసీదులు ఉన్నాయా? ప్రభుత్వ ఖజానాకు ఈ మొత్తం నుంచి ఏమైనా ఆదాయం చేరుతుందా లేదా మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూళ్లు జరుగుతున్నాయనే ఆరోపణలు నిజమైతే ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీలో రోజువారీ లారీ లోడింగ్ వివరాలు, వాహనాల రాకపోకల రికార్డులు, రసీదులు, సీసీ కెమెరా ఫుటేజీ, నగదు లావాదేవీలను అధికారులు పరిశీలిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు అంటున్నారు. రోజుకు లక్షల్లో వసూలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు సమగ్ర తనిఖీలు నిర్వహించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పుసుకుపల్లి క్వారీలో అక్రమ వసూళ్లపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత అనేది అధికారిక విచారణలో తేలాల్సి ఉంది. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని కూడా పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.